మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ కి సదర్వంగా ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా మనము ఒక్కొక్క మాస్టర్ తో ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఆ జ్ఞానం అనేది తీసుకొని దాన్ని కొంచెం కొంచెంగా ఆచరిస్తూ మనలో సరికాని గుణాలంతా కూడా సరిచేసుకుంటూ ఆత్మతత్వాన్ని అనుభూతి చెంది అంత ఆచరణ చేస్తూ ఉన్నాం. ఈ రోజు మనతో సంధ్య మేడం గారు గూడూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఆల్రెడీ ఒక సెషన్ చేసుకొని ఉన్నాము. రమణ మహర్షి బోధనల గురించి తెలుసుకున్నాము. అదంతా కూడా రమణ మహర్షి ఆత్మ ఒక గొప్పతనం, అసలు ఆత్మ చైతన్యం అనేది ఎలా ఉంది, మనం ఎంత గొప్ప విశ్వంతో విలీనమయ్యున్నాము అని చెప్పని చక్కటి ఒక అద్భుతమైన జ్ఞానాన్ని పాయింట్స్ రూపంలో మనకి అర్థమయ్యేలాగా అందించి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు మళ్ళా పార్ట్ 2 గా ఆ రమణ మహర్షి బోధనలు విందాం మాస్టర్స్. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం. జూమ్ ప్రేక్షకులకి, యూట్యూబ్ ప్రేక్షకులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా గురువు గారైన దామరాజ్ జయమ్మ గారికి, వారి కుమార్తె రేవతి మేడం గారికి, ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఇంత జ్ఞానాన్ని అందించిన రమణ మహర్షి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు మహిళా దినోత్సవం కాబట్టి మహిళలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, మనం ఇంకా సబ్జెక్ట్లకి వెళ్దాము. నిరంతర అభ్యాసము వలన నిగ్రహ శక్తి పెంపొంది మనస్సు ధ్యానంలో నిమగ్నమగుటకు తోడ్పడును. నిరంతర అభ్యాసము అంటే ప్రతిరోజు మనం ఎలా అయితే ఆహారం నియమబద్ధంగా తీసుకుంటూ ఉన్నామో అభ్యాసం కూడా అలాగే చేయాలి. వారం రోజులు చేసి వారం రోజులు చేయకుండా ఉంటే నీకు ఆత్మజ్ఞానం అనేది కలగదు, ఎనర్జీ లెవెల్స్ కూడా పెరగవు. వారం రోజులు అన్నం తిని వారం రోజులు మానేస్తే ఎలా నీరసించిపోతామో అలాగే వారం రోజులు ధ్యానం చేస్తే ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది, మానేస్తే ఆ ఎనర్జీ లెవెల్ మళ్ళీ మళ్ళీ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందుకని ఏంటంటే నిరంతర అభ్యాసం వలన నిగ్రహ శక్తి పెంపొంది మనస్సు ధ్యానంలో నిమగ్నమగుటకు తోడ్పడును. ధ్యానం స్టార్ట్ చేసిన రోజుకి 40వ రోజుకే చాలా తేడా మనకు తెలుస్తుంది. అంత ముందు కన్నా ప్రశాంతంగా ఉంటాము. ఇంతకుముందు పని చేయాలంటే కంగారుగా ఉండేది, ఆ కంగారు అంతా పోతుంది. అది కాలేదే ఇది కాలేదే అని టెన్షన్ పడము, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది సక్రమంగా కరెక్ట్ గా చేస్తే. అందుకే ఏం చెప్తారంటే మినిమం ఫస్ట్ 40 రోజులు చేయండి. 1 రోజు 2 రోజులు చేస్తే ఆపేస్తే మీకేమీ తెలీదు. 40 రోజులు చేస్తే 41వ రోజు నుంచి రిజల్ట్ వస్తుంది మనకి. అందుకే మనకి ఏ పూజా కార్యక్రమం అయినా తీసుకోండి, మండలము అర్ధమండలము అంటారు. అలా ఎందుకు చెప్తారు అని అంటే మన శరీరంలో ఉండే కణాలు కొన్ని 1 రోజు జీవిస్తాయి, కొన్ని 3 రోజులు జీవిస్తాయి, కొన్ని 10 రోజులు, కొన్ని 15 రోజులు, కొన్ని నెల, కొన్ని కణాలు 6 నెలలు జీవిస్తాయి అన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే ఈ రోజు మనం ఒక సంకల్పం చేసుకున్నాము అంటే, ఉదాహరణకి ఆరోగ్యం బాగలేదు, నేను ఆరోగ్యంగా తయారు కావాలి అని మీరు ఎప్పుడైతే సంకల్పం చేసుకుంటారో ఇప్పుడు ఉన్న కణాలలో ఏ మార్పు జరగదు. నెక్స్ట్ రాబోయే జనరేషన్ కొత్త కణాలకి ఈ పాత కణాలు మన బాస్ ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి మీరు ఉత్తేజితంగా తయారు కాండి అని తర్వాత వచ్చే కణాలకి ఆ నాలెడ్జ్ని అందించి ఇవి చనిపోతాయి అన్నమాట. చనిపోతే మళ్ళీ అట్లాంటి కణాలే ఉత్పత్తి అవుతాయి. అందుకే మన రూపురేఖలు మారవు. ఎందుకు మన రూపురేఖలు మారవు అంటే ఏ కణాలైతే చనిపోతాయో అట్లాంటి కణాలే చనిపోతాయి, కానీ కొత్తగా వచ్చే కణాలు ఏంటంటే యాక్టివేట్ లో ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీరు ఎప్పుడైతే సంకల్పం చేసుకున్నారో అప్పటి నుంచి ఆరోగ్యం బాగవడం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకని ఏంటంటే ఏదైనా ప్రాసెస్ జరగాలి అని అంటే మనలో మినిమం 40 రోజులు చెయ్యాలి. 40 రోజుల తర్వాత 41వ రోజు నుంచి మనకి తేడా బాగా తెలుస్తుంది అన్నమాట. అదే వాళ్ళు చెప్తున్నారు, నిరంతర అభ్యాసము వలన నిగ్రహ శక్తి పెంపొంది మనస్సు ధ్యానంలో నిమగ్నం అగుటకు తోడ్పడును. జ్ఞానికి సామాన్యునికి తేడా ఒక్కటే, అదే ఒకరికి తన నిజమైన స్థితి.
బాగా తెలుసు, మరొకనికి తమ నైజం తెలియదు అంతే. జ్ఞానికి సామాన్యునికి తేడా, చూడ్డానికి అంతా ఒకటేగా ఉంటారు. జ్ఞాని అయితే ఏమో తన అసలు తత్వం ఏంటో తెలుస్తుంది. అజ్ఞానంలో ఉన్న వాడికి తను ఈ దేహమే, నేను ఆత్మ పదార్థాన్ని కాదు ఈ దేహమే అనే భావనలో ఉంటాడు. అదొక్కటే వాడికి వీడికి తేడా. బాహ్యంలో అంటే ప్రపంచంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి చూస్తూ వివరణ కోరుతూ కాలం వృధా చేయడం వలన అహం పెరిగిపోయి మనస్సు ఆత్మకు దూరమగును. ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవి చూస్తూ అదేంటి ఇదేంటి అని అన్నింటిలో తలదూర్చామనుకోండి, మన మన మనస్సుకు దగ్గర అవుతాము, ఆత్మకు దూరం అవుతాము. ఉదాహరణకి నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్ళాలంటే ప్రతి ఊర్లో మనం ఆగుతూ అక్కడ దృశ్యాలు చూస్తూ ఉంటే విజయవాడకి ఎప్పుడుకో చేరుతాం. అదే అటు ఇటు చూడకుండా నేను నాన్ స్టాప్ బస్ ఎక్కారనుకోండి, కరెక్ట్ గా 5 గంటల్లో విజయవాడ చేరిపోతారు. అంటే ఆత్మ ప్రయాణం చేసేటప్పుడు, సాధన చేసేటప్పుడు ముఖ్యంగా ఏం చెప్తారంటే టీవీలు చూడొద్దు, సెల్ ఫోన్లు చూడొద్దు, ఇళ్ల పక్క వాళ్ళతో పెత్తనాలు వద్దు. ఆ మనకి చెప్తారు కదా పత్రిజీ గారు, నో కంప్లైంట్స్, నో కామెంట్స్, నో కంపారిజన్, నో జడ్జిమెంట్, ఓన్లీ మెడిటేషన్. ఈ 5 చెప్తారు సార్ మీకు ముఖ్యంగా. అంటే వాటి వల్ల కర్మ పెరుగుతుంది తప్పితే కర్మ నుంచి బయట రాలేమన్నమాట. అందుకని ఏంటంటే ధ్యాన సాధన చేసుకుంటూ ప్రపంచంలో జరిగే వాటింటిలో తలదూర్చకుండా కాలం వృధా చేయకుండా ఉన్నాము అంటే మనలో ఉండే అహం అనేది నశించిపోతూ మన మనస్సు ఆత్మకు దగ్గర అవుతుంది. ఆ, ప్రపంచం విషయాలలో తలదూర్చామనుకోండి, అప్పుడు మనం ఆత్మకి దూరం అవుతాం. అయితే మేము ఏకాకులుగా ఉండి ఎప్పుడు ధ్యానం అనే ఉండాలా అండి అని మీరు అడగచ్చు. అట్లని కాదు, అన్నీ చూడాలి, అన్నీ అనుభవించాలి. కాకపోతే దానిలో లీనం కాకూడదు. టచ్ మీ నాట్ లాగా ఉండాలి. ఇప్పుడు ఒక ఫంక్షన్ కి వెళ్ళొచ్చాము, హ్యాపీగా అందరితో ఎంజాయ్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి. ఇంటికి వచ్చాక విమర్శించకూడదు. అంటే నువ్వు విమర్శిస్తూ అదే గుర్తు చేసుకుంటూ ఉన్నావు అంటే ఆ ప్రపంచంలోనే ఉన్నావు, ఆత్మతత్వంలోకి రాలేదన్నమాట. అంటే ఎక్కడిదక్కడ వదిలేసుకుంటూ ఉంటే జీవితాన్ని హ్యాపీగా అనుభవించడానికే వచ్చాను. సేత్ మహాశయుడు చెప్తాడు, నువ్వు ఏడవడానికి రాలేదు భూమి మీదకి, ఆనందంగా జీవించడానికి వచ్చావు, ముందు అది తెలుసుకో అని చెప్తాడనమాట. అంటే మనం ఆనందంగా జీవించడానికి వచ్చి ప్రపంచంలో ఇరుక్కుపోయి అవే నేను అనే భావనలో ఉండి మన ఆత్మకి మనం దూరంగా ఉన్నాము. నీవు తలచుట నిజముగా నీ స్వభావం కాదు, అది అహం యొక్క స్వభావం మాత్రమే. తలచుట అంటే ఇక్కడ ఆలోచిస్తూ ఉండడం. నువ్వు ఎంతసేపు ఆలోచిస్తూ ఉంటే ఎనర్జీ బాడీలోకి ఎలా వస్తుంది? రాదు. మనకి మనకి నిద్రని 4 రకాలు చెప్తారు. సుషుప్తావస్థ, గాఢ సుషుప్త, జాగ్రత్తావస్థ, సుషుప్తావస్థ, గాఢ సుషుప్తావస్థ, తురియావస్థ అని. జాగ్రత్త అవస్థ అప్పుడే పడుకొని ఉంటాం, నిద్ర పట్టుండదు. సుషుప్తావస్థ నిద్రలోకి జారుకుంటాం కానీ కళలు వస్తూ ఉంటాయి. గాఢ సుషుప్తావస్థ కళలు కూడా రాని స్థితిని గాఢ సుషుప్తావస్థ అంటారు. తురియావస్థ అంటే మళ్ళీ మెలకువ వచ్చే స్థితి. ఈ గాఢ సుషుప్తావస్థలో నీ దేహంలో అవయవాలు ఏమి పనిచేయవు. అవయవాలంటే బాహ్య అవయవాలు, భగవంతుడి చేతిలో ఉన్న అవయవాలు పనిచేస్తుంటాయి. కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె, ఈ కడుపులోది జీర్ణం అవడం, అవన్నీ భగవంతుడి చేతిలో ఉంటాయి. అన్ని మనిషి చేతికిస్తే మనం ఊపిరి పీల్చడం మర్చిపోతామని భగవంతుడి ఊపిరిని పీల్చడం, గుండెని ఆడించడం, మూత్రపిండాలను ఆడించడం ఆయన చేతిలో పెట్టుకున్నాడంట. ఎందుకంటే మనం పెత్తనాలు పెరక్కలం కదా, ఆ విషయాలలో పడిపోయి మర్చిపోతామని అసలైనాటి ఆయన చేతిలో పెట్టుకొని అసలు కానాటి మన చేతుల్లో ఉంచారు అని మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. అట్లా ఏంటంటే నీవు ఆలోచిస్తూ ఉండడం నీ స్వభావం కాదు, నిజంగా ఆత్మస్థితిలో ఉండడం నీ స్వభావం. కాకపోతే మనకి తెలియనందువల్ల మనం రివర్స్ లో ఉన్నాం. ఆత్మస్థితిలో ఎప్పుడు ఉంటాం? ఒక ధ్యానంలో ఉంటాం, మిగతా అంతా ఆలోచనలో ఉంటాం. దాన్ని రివర్స్ చేసుకోవాలి మనం. అంటే అప్పుడు ధ్యానంలో కూర్చొని ఆలోచించడం అని కాదు, మళ్ళీ అప్పుడు కూడా ఆత్మస్థితిలో ఉండాలి. ఏం లేదండి, ఆత్మస్థితిలో ఉంటే దుఃఖం ఉండదు. ఆత్మస్థితి అంటే ఏంటి? వర్తమానంలో ఉండడం. మీరు చూడండి, వర్తమానంలో ఉంటే ఇంకా ఆలోచించేది ఏముండదు కాబట్టి దుఃఖం ఉండదు. అదే గతం గురించి జరిగిపోయిన వాటి మంచి గుర్తు చేసుకోము. మనకి దుఃఖం అంటేనే ఇష్టం, అందుకే ఎప్పుడు దుఃఖం వస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే అయ్యో నన్ను ఎవరు అయ్యో అనలేదే, నా మీద సానుభూతి చూపించలేదు, అది ఇష్టం మనకి. అందుకని అటువంటి పరిస్థితులు లాక్కొస్తాయి ఆలోచనలు, అది తెలియదు మనకి.
భవిష్యత్తు ఎప్పుడో ఇప్పుడు ఆడపిల్ల పుడితే ఎప్పుడో 25 ఏళ్ల తర్వాత చేసే పెళ్లికి ఇప్పటి నుంచే ఆలోచిస్తూ ఉంటాం. మరైతే సంపాదించాలి కదమ్మా, జాగ్రత్త చేయాలి కదమ్మా అని అంటే చెయ్యి, ఆ కార్యక్రమం చెయ్యి. కానీ ఇప్పటి నుంచే నీకు ఆ ఆ పెళ్లి అట్ట చేయాలి, ఇట్ట చేయాలి అనే ఆలోచనలు అవసరం లేదు కదా. దానివల్ల చాలా ఎనర్జీస్ లాస్ అవుతాయి. ఒక రోజుకి 70,000 ఆలోచనలు చేస్తాము. ప్రతి ఆలోచనకి 0.09 ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. మీరు చూడండి, ఎక్కువ ఆలోచించే వాళ్ళు డల్ గా ఉంటారు, తక్కువ ఆలోచించే వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు. ఆయన కూడా అదే చెప్తున్నారు, నీవు తలుచుట నిజంగా నీ స్వభావం కాదు, నువ్వు ఆలోచిస్తూ ఉండడం నీ స్వభావం కాదు, అది అహం యొక్క స్వభావం. అహం అంటే అక్కడ మనస్సు, అది మనసు యొక్క స్వభావం. నువ్వు ఆత్మస్థితిలో ఉండడం అలవాటు చేసుకో. నీవు నీవు ఆత్మగానే తెలుసుకుంటావు. నీవు అంతర్దృష్టి కలవాడవైతే ఏ బాధ నీకు కలగదు. నీకు అంతర్దృష్టి ఎప్పుడైతే ఏర్పడుతుందో అసలు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, మనం ఎక్కడుండాలి, ఎక్కడ ఉండకూడదు అనేది తెలుస్తుంటుంది. నేను అందుకే ఎవరైనా బయటికి వెళ్ళాలి అని అనుకునేటప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఒక చావు దగ్గరికే వెళ్ళాలనుకుంటాం, మనకి ఇష్టం ఉండదు అక్కడికి వెళ్ళడం, కానీ ఇంట్లో వాళ్ళ బలవంతం మీద వెళ్ళాల్సి వస్తే ఒక్క నిమిషం అలా కూర్చొని మౌనంలోకి వెళ్ళిపోయి, కళ్ళు మూసుకొని మౌనంలోకి వెళ్ళిపోయి, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా వద్దా అని ఒక్క క్వశ్చన్ వేసుకున్నారంటే మీ మనసు ఎప్పుడు మీకు అనుకూలంగా చెప్తుంది. అందుకని మనసును పక్కకి తప్పించేయాలి. పక్కకి తప్పించినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఆత్మ ప్రబోధం వినడం ఇంకా రాకపోతే నీ శరీరం తెలియజేస్తుంది నీకు. నీ శరీరం కంఫర్ట్ గా అంటే నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు, నీకేం ఇబ్బంది లేదు, అక్కడ ఉన్న నెగిటివ్ నీకేం అటాక్ కాదు. నీ శరీరం కంఫర్ట్ గా లేదనుకోండి, వెళ్ళద్దు. మన శరీరానికి అన్నీ తెలుసండి. మన మనస్సు ఏం చేస్తుందంటే, నీకేం తెలీదు, నువ్వు గమ్ముగుండని దాన్ని బజ్జో పెడుతుంది, తన ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతుంది. అందుకే మనం ఇంత దుఃఖంలో ఉంటాం. అందుకే నేను ఎప్పుడైనా ఎవరికైనా ఏం చెప్తానంటే, ఎక్కడికైనా మీరు వెళ్ళాలి అని అంటే కూర్చొని ఒక నిమిషం కూర్చొని మనసులో క్వశ్చన్ వేసుకోండి. నీ శరీరం కంఫర్ట్ గా ఉంటే హ్యాపీగా వెళ్ళిరండి, శరీరం కంఫర్ట్ గా లేకపోతే వద్దు, ఏదో కారణం చెప్పి గమ్మైపోండి అని చెప్తా. అలాగే బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం, అంటే పాయింట్లు కాకుండా మామూలు సబ్జెక్ట్ కూడా మధ్య మధ్యలో చెప్తానండి. బయటికి వెళ్ళినప్పుడు దిష్టి తీసినవి తొక్కుతూ ఉంటాము, అప్పుడు అది మనకి తగులుతూ ఉంటుంది. అందుకని మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, స్టార్టింగ్ వాళ్ళు కాబట్టి స్టార్టింగ్ లో అయితే కూర్చొని ఇప్పుడు నేను ఎలా ఉన్నానో తిరిగి వచ్చేటప్పటికి అలానే ఉంటాను, ఎనర్జీ షీల్డ్ అంటారు దీన్ని అని మీరు స్ట్రాంగ్ గా 3 సార్లు అనుకున్నారనుకోండి, మీరు బయట ఎక్కడ తిరిగినా కూడా ఏ నెగిటివ్ మీకు అటాక్ కాదు. చాలా ఈజీ పాయింట్, సక్సెస్ పాయింట్ ఇది. మనం బయటికి వెళ్ళేటప్పుడు చాలా మంది రిటర్న్ వచ్చేటప్పటికి తలనొప్పిగా ఉంది, నీరసంగా ఉంది, తిన్నా కూడా నాకేందోగా ఉంది అంటుంటారు. అంటే అక్కడ ఉండే నెగిటివ్ మన బాడీ రిసీవ్ చేసుకుంటుంది. ఆ దాని యొక్క లక్షణమే అది. హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. హయ్యర్ ఎనర్జీ మన ఆరా డౌన్ ఉందనుకోండి, ఆ నెగిటివ్ అంతా మోసుకొని వస్తాం. అందుకని ఏంటంటే, వెళ్లే ముందు ఇంట్లోనే కూర్చొని ఇప్పుడు నేను ఎలా బాగున్నానో నేను తిరిగి వచ్చేటప్పటికి అలానే ఉంటాను అని మీరు 3 సార్లు అనుకున్నారనుకోండి, మీ బాడీ చుట్టూ ఎనర్జీ షీల్డ్ అయిపోతుంది. ఇంకా మీరు ఎర్ర నీళ్లు తొక్కినా ఏం కాదు, నిమ్మకాయలు తొక్కినా ఏం కాదనమాట. అంటే మనకి అంత శక్తి ఉంది, మనకి తెలీదు, మనకి పెద్దవాళ్ళు ఇప్పటి వరకు చెప్పలేదు కాబట్టి మనం అలా గుడ్డిగా బతికేస్తూ ఉన్నాం. కానీ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఆచరించడం అనేది చాలా ముఖ్యం. మా పక్కింటి వాళ్ళు టూర్ వెళ్తూ ఉంటే వాళ్ళకి నేను చెప్పాను, అమ్మ నాకు అసలు భయం, టూర్ అంటేనే భయం, బయట ఫుడ్ పడదు, మోషన్స్ అవుతాయి, కానీ మా వారు ఒప్పుకోవట్లేదు, ఆ అదృష్టం రాదని నన్ను బలవంతం చేస్తున్నారమ్మా. వాళ్ళు మద్రాసు వాళ్ళు, వాళ్ళ కూతురు పక్క ఇంట్లో ఉంటది, అక్కడికి వచ్చాను అనమాట. నేను ధ్యానం చెప్తానని తెలిసి వచ్చి నన్ను అడిగారు, ఎట్లా చేయమంటావమ్మా అని. ఏం లేదమ్మా, ఇలా అనుకొని వెళ్ళండి, వెళ్ళిన ప్రతి చోట నేను బ్రహ్మాండంగా ఉంటాను, ప్రతి దృశ్యము ఎంజాయ్ చేస్తాను, ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నానో తిరిగి వచ్చేటప్పటికి అంతే ఆరోగ్యంతో ఉంటాను అని అనుకోండమ్మా, మీరు ఏం తిన్నా మీకేం కాదు అన్నాడు. ఆడికి అసలు ధ్యానం అంటే కూడా తెలీదు, నా మీద నమ్మకంతో వెళ్ళింది. 10 రోజులు టూరు, 11వ రోజు వచ్చి థ్యాంక్స్ చెప్పింది. నువ్వు ఎలా చెప్పావో అలా అనుకున్నాను, బ్రహ్మాండంగా వచ్చానమ్మా, నేను నిన్ను మర్చిపోను జీవితంలో అనేది. అంటే చూడండి, శక్తి ఎక్కడో బయట లేదు, మనలోనే ఉంది. మన ఆలోచనల ద్వారా మనం ముందుగానే దాన్ని తీసుకొచ్చుకుంటుంటాం.
జాంకాయ తింటే జలుబు చేస్తుంది, ద్రాక్ష తింటే జలుబు చేస్తుంది, పులిహార తింటే వేడి చేస్తుంది అని అనుకుంటూ తింటాము, అలాగే అవుతుంది. అప్పుడంట ఏమని, నేను అన్నానా జలుబు చేస్తుంది, చూడు జలుబు చేసింది అంటాం. నువ్వు అన్నావు కాబట్టి చేసింది, నువ్వు అనకపోతే ఏది ఉండదు. అందుకే ఏ ఆహారం తీసుకుంటున్నా ఇది నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది అని గాని తీసుకున్నారంటే మీకు ఖచ్చితంగా, అంటే మామూలుగా మనం తినే ఆహారంలో 55 గాని 60% మాత్రమే మనకు బాడీకి ఉపయోగపడుతుంది. మిగతా అంతా వేస్టేజ్ రూపంలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ ఆలోచనలు సరిగ్గా లేవు కాబట్టి. ముఖ్యంగా హెల్త్ బాగలేని వాళ్ళకి ఈ మాట చెప్తాం. మీరు ఎప్పుడైతే ఏ మంచినీళ్ళు తాగుతున్నా, పాలు తాగుతున్నా, పండ్లు తీసుకుంటున్నా, ఆహారం తీసుకుంటున్నా, ఇది నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది అని గాని తీసుకున్నారంటే 98% దాంట్లో ఎనర్జీ మీ బాడీకి వస్తుంది. 2% మాత్రమే వేస్ట్ వెళ్ళిపోతుంది. ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఈ మాటలు ఎక్కువ చెప్తాను నేను. ప్రతిరోజు అనుకోండి, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుని, సంపూర్ణ ఆరోగ్యవంతురాలని అనుకుంటూ ఉండండి. ఏమి తింటూ ఉన్నా కూడా ఇది నాకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది అని అనుకోండి అని చెప్తాం. ఎంతో మంది బాగైన వాళ్ళు ఉన్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. అలాగే వేడి ఎక్కువ అయినప్పుడు కూడా మనం బి కాంప్లెక్స్ మాత్రలు వేసుకుంటూ ఉంటాం. కానీ మనం పడుకునే ముందు ఒక గ్లాస్ తో నీళ్లు పట్టుకొని, నాలో ఎక్కువైన వేడి ఈ నీటి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అని 3 సార్లు అనుకొని ఆ నీళ్లు తాగేశారనుకోండి, నిద్ర లేచేసరికి మీ బాడీలో వేడి ఉండదు. ఇది ప్రాక్టికల్స్ చేసి నేను చెప్తున్నాను. అలా అలవాటు చేశారనమాట. ఈ పాయింట్ ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆ రోజు నుంచి నేను ఆచరించాను, సక్సెస్ అయ్యాను, పిల్లలకి చెప్పాను, పిల్లలు సక్సెస్ అయ్యారు. ఈయన కూడా ఇంకా మాత్రలు అనేటివి తీసుకురావడం ఆగిపోయింది. ఇంకా ఎప్పుడో ఏంటో రేరు, అంటే ఏదన్నా ఊర్లకు ఎక్కువ రోజులు వెళ్ళి రిటర్న్ అయ్యి నిద్ర లేక అట్లుంటే తప్పితే ఈ వాటర్ థెరపీ బ్రహ్మాండంగా పనికొస్తుందండి ఎవరికైనా కూడా. అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది మన ఆలోచనలే మన వాస్తవాలు అని. ఎవరికైనా అవకాశం ఉన్న వాళ్ళు ఈ పాయింట్ మైండ్ లో ఉంచుకొని ఉపయోగించుకోండి. గ్లాస్ తో నీళ్లు తీసుకోవడం, నాలో ఎక్కువైన వేడి, అండర్లైన్ అది, నాలో ఎక్కువైన వేడి ఈ నీటి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అని అనుకొని తాగేసేయాలన్నమాట. ఎప్పుడు తాగినా పడుకునే ముందు నుంచి మధ్యలో నిద్రలో లేచినప్పుడు కూడా అలా అనుకొని తాగేశారంటే ఉదయానికి అసలు మీకు ఏ వేడి ఉండదు, మీ నార్మల్ టెంపరేచర్ బాడీ ఉంటుంది. ఓకే. నీవు ఆత్మ విచారణకు పూను కొననిచో నీకు లోక విచారణ చోటు చేసుకును. ఆత్మ విచారణ అంటే ఏం లేదండి, నేను ఈ దేహం కాదు ఆత్మ పదార్థాన్ని అని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆ అనుభవపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే లోక విచారణ ఎక్కువ అవుతుంది. వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు, మనం ఎక్కడికి పోవాలా, ఇక్కడికి పోవాలా, ఇది ఎక్కువైపోతుంది. మరి అది ఉండకూడదా అంటే మనము ఎప్పుడు ఎక్కడ ఉండాలో అలా ఉండాలి. కాకపోతే అక్కడ అనవసర విషయాల జోలికి పోకూడదు. వెళ్ళామా, చూసామా, వచ్చామా, నో జడ్జిమెంట్స్, నో కంప్లైంట్స్, నో కంపారిజన్. అలాగానే ఉన్నామంటే హ్యాపీగా ఎక్కడైనా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు పత్రిజీ గారు ఉన్నారు, ఎక్కడ ఏం పట్టించుకోరు అసలు. అందరినీ అప్రిషియేట్ చేస్తారే గాని వెధవా అట్లా చేసావేంటి, ఇట్లా చేసావా ఏంటి అని అనరు. సార్ నేను క్లాసులు చెప్పాలనుకుంటున్నాను సార్ అంటే గో హెడ్ అంటారు. నీవు అసలు చెప్పగలవా లేదా, నేర్చుకున్నావా లేదా, ఏమనరు ఆయన. ఎందుకు అంటే పక్కన రోజు ఒకసారి అడిగాడంట, సార్ వాడి గురించి మీకేం తెలుసు అని చెప్పారు అని అంటే, రే వాడు చెప్తే కదా వాడు చెప్పగలడో లేదో వాడు తెలుసుకుంటాడు. ఏదో ఉపలాట పడుతున్నాడు, ఉపలాట పడిని తప్పు అయినా వాడికే, రైట్ అయినా వాడికే, నేనెందుకు అడ్డం కొట్టాలా, వాడు నేర్చుకోవాలనుకుంటున్నాడు, నేను అడ్డం కొట్టబడలేదు అంటాడు. అట్లాగే ధ్యాన మహోత్సవాలకు వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఒక పెన్సిల్ ఇచ్చి సార్ చేతికి ఇచ్చి, సార్ మీరు కంటి చూపుతో దీన్ని వంచితే నేను మీ ధ్యానంలోకి వస్తాను అన్నాడు. అనేసరికి సార్కి ఒళ్ళు మండిపోయింది. ఆ పెన్సిల్ ని 2గా ఇంచి ఇసిరిగొట్టి, వేధవా ఆత్మజ్ఞానం ఇస్తాము ఓసీగా ఊరికే రండిరా అంటే నా శక్తుల్ని పరీక్షిస్తావా, నువ్వు వస్తే ఎంత రాకపోతే ఎంత, నాకేం అవసరం రా, వస్తే బాగుపడతావు, లేదంటే నాశనం అయిపోతావు, నాకేం అవసరం రా, నా శక్తులు నీ ముందు ప్రదర్శించాల్సిన అవసరం అన్నాడు. అంటే నిజంగా సారు ఎక్కడికక్కడ ఎక్కడ ఎలా ఉండాలనేది
నిజంగా అసలు ఎందుకంటే నా అనుభవం అది. అనుభవాలు చెప్పమన్నారు కదా, అసలు ధ్యానంలోకి ఎందుకు వచ్చానో చెప్తాను. మేము కుటుంబ పరిస్థితులు రీత్యా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ సమస్య నుంచి మనల్ని ఎవరు బయట పడవేస్తారు అనే ఆలోచనతో వెతుకులాట ప్రయత్నంలో రేవతి మేడం గారు, మీకు ఐడియా ఉంటుంది, రేవతి మేడం న్యూ ఎనర్జీ, అసెన్షన్, ఆ సోపానాలు మొత్తం 12 పుస్తకాలు రాశారు మేడం గారు. ఆత్మాయణం, మంచి మంచి బుక్స్ రాశారు. వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆవిడ గైడెన్స్ లో లలితా సహస్రనామాలు, విష్ణు సహస్ర అంటే భక్తి మార్గం అన్నమాట ఆవిడ. అవి నేర్చుకుంటూ ఉన్న ప్రాసెస్ లో 2001లో మా గురువు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. 2003లో పత్రిజీ గారు మా గురువు గారి ఇంటికి రావడం జరిగింది అనమాట. ఆవిడ ఫోన్ చేశారమ్మా, పిరమిడ్ సంస్థ అంట, వాళ్ళ గురువు గారు వస్తున్నారు, వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోండి అని. సరే అని గబగబా పని చేసుకొని వచ్చాం. నాకు అప్పటికి వయసు 32 సంవత్సరాలు అనమాట. పెద్ద పాప 12 ఏళ్ళు, చిన్న పాప 10 ఏళ్ళు. అయితే ధ్యానం చేయించారు. ధ్యానం చేయించారు. ధ్యానం అంటే అప్పటికి తెలియదు, ఇంకా పూజలు పునస్కారాలు వాటిట్లోనే ఉన్నాం అనమాట. ఇప్పుడు ధ్యానం శ్లోకాలు వస్తాయి కానీ అంటే ఏంటో తెలీదు, ఉన్నాయి చదువుతున్నాం, వెళ్తున్నాం అంతే. ధ్యానం చేయించిన తర్వాత మీ అనుభవాలు ఏంటి అని అడిగాడు ఒక్కొక్కరిని. అక్కడ ఎవరు ఏమీ చెప్పలేదు. నన్ను అడిగారు. నేను కూడా ఏం లేదు సార్, మామూలుగానే ఉంది అని అన్నా. ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు చేయించలేదు మా చేత. అంతనే ఆయన కోపం వచ్చేసింది. ఎవరు అనుభవం చెప్పవేసారు, కోపం వచ్చేసింది. కోపం వచ్చి, ఛీ సిగ్గులేదా, ధ్యానం అంటే తెలీదా అని అన్నాడు. అప్పటికే పత్రిజీ అసిస్టెంట్ శివప్రసాద్ దగ్గర నేను ఇంకొక అమ్మాయి బాగా తిట్లు పడున్నాం అనమాట. కదిలిస్తే ఏడుపు వచ్చేస్తా ఉంది మాకు. వాళ్ళెవరో తెలీదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు అబ్బాయి. అబ్బాయి కాదు, నాకన్నా పెద్ద ఆయన. మా వారేమో ఏంటి ఊళ్ళో చదివించుకుంటున్నావు, రా బయటికి అంటున్నాడు. రేవతి మేడమో వెళ్ళబాకు ఉండు, మళ్ళీ పోతు అని మేడం అంటారు. ఇటుపక్క భర్త, ఇటుపక్క మేడం గారు. ఏం చేయాలో అర్థం కాక ఎట్లయితే అట్లా అవుతుందని మా వారిని వెళ్ళిపోమన్నాను. తర్వాత పత్రిజీ గారు ధ్యానం చేయడం, ఆయన మమ్మల్ని తిట్టేసరికి మా కళ్ళ నీళ్ళు వచ్చేసే అది చూశాడు. చూసేసరికి ఆయన అన్నాడు, ఛీ సిగ్గులేదా, ధ్యానం అంటే తెలీదా, ఇన్నేళ్ళు వచ్చాయి, మీ మొహాలు చూస్తే ఎయిడ్స్ తగలడ్డట్టే ఉన్నాయి, కానీ మీ గురువు గారు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించమని నన్ను అడిగారు, ఇదిగోండి నా ఆశీర్వాదం అని 1000 జన్మలెత్తి 1000 మంది మొగుళ్ళను మార్చి 2000 మంది బిడ్డల్ని గాని బాయిలో కప్పల్లాగా జీవించండి అన్నాడు. ఇదేంటి, ఇది దీవెన? 1000 జన్మలు ఓకే, 2000 మంది బిడ్డలు ఓకే, 1000 మంది మొగుళ్ళను మార్చడం అనే పాయింట్ నాకు నచ్చలా. అప్పుడు ఆ జ్ఞానం కూడా లేదు. 1000 జన్మలు ఎత్తితే 1000 మంది మొగుళ్ళు వస్తారు కదా అనే జ్ఞానం కూడా లేదు. 1000 మంది మొగుళ్ళని మార్చి అనేసరికి ఫీల్ అయిపోయాను అనమాట. ఫీల్ అయిపోయి అక్కడికక్కడికి నిర్ణయం చేసుకున్నాను, ఇదే నా దీవెన, బాయిలో కప్పల్లాగా జీవించండి అని ఆయన మళ్ళీ ఇంకొక మాట అన్నాడు. మొగుడు లేరు, బిడ్డలు లేరు, నువ్వు నీ మొగుడు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చచ్చిన 3వ రోజే పెళ్లి చేసుకుంటాడు. నీ బిడ్డలు కూడా అంతే, 4 రోజులు తలుచుకుంటారు, మర్చిపోతారు. మొగుడిని వదిలేయండి, బిడ్డలను వదిలేయండి, రూమ్ లోకి వెళ్ళండి, తలుపేసేసుకోండి, వారం దాకా బయటికి రాబాకండి, ఆ ధ్యానం అంతు తేల్చేదాకా బయటికి రాబాకండి, ఆ ఆత్మజ్ఞానం తెలుసుకునేదాకా బయటికి రాబాకండి అన్నారు. అది నిజ జీవితంలో జరిగేది కష్టం కానీ మనకి, కానీ ఆ సారా ఇచ్చిన దీవెన నాకు నచ్చలేదు. అప్పటికప్పుడు అనుకున్నా, తెలియకపోబట్టి కదా ఈయన చేతని మనం ఇట్లా అడిగించుకున్నాం, ఈసారి ఆయన వచ్చేటప్పటికి ఆ ధ్యానం అంటే ఏంటో తెలుసుకొని ఆయనకి తిరిగి సమాధానం చెప్పగలిగే స్థితికి రావాలి అని అక్కడికక్కడికి మేడం ఇంట్లో నిర్ణయం చేసుకున్నాం. సాయంత్రం ఇంటికి వచ్చాము. సాయంత్రం అంటే సంధ్యా సమయం ధ్యానం చాలా ఉత్తమోత్తమైనది అని చెప్తారు మనకి. ఏకోజాన బ్రాహ్మీ ముహూర్తం, అలాగే సంధ్యా సమయం ఎక్కువ ఎనర్జీ అని చెప్తారు. అందరం, నేను మా పిల్లలు కూర్చున్నాము, ధ్యానంలో కూర్చున్నాము. నేను ఒక అరగంట చేశాను, పని ఉంటే నేను వచ్చేసాను. చిన్న పాప వచ్చి అమ్మ అక్కయ్య చేతులు ఏందేంటో సాగిపోతున్నాయి, మనలో లేదు అంది. నాకు భయం వేసి పరిగెత్తుకుంటా వెళ్తే ఇలా పెట్టుకున్న చేతులు రకరకాల ముద్రల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అసలు అవి ముద్రలను కూడా తెలియదు. ఏం చేయాలో అర్థం కాల, ఎంత పిలిచినా మన సృహలో లేదు. రకరకాల షేపుల్లోకి బాడీ కూడా వంగిపోతుంది, చేతులే కాక సాగిపోతూ ఉంది పాప. నాకు భయం వేసింది. పాప పేరు పూజిత అనమాట. పూజిత ఎంత పిలిచినా మనలోకి రాలం. ఆ రోజు ఉదయం ధ్యానం నుంచి లేపింది గుర్తొచ్చింది. మమ్మల్ని ఎలా లేపారంటే ఇప్పుడు 1 2 3 చెప్తున్నారు కానీ అప్పట్లో స్టార్టింగ్ లో 20
సంవత్సరాల క్రితం ఎలా నేర్పించే వాళ్ళని నేర్పించారంటే స్లోలీ ఓపెన్ ది ఐస్, స్లోలీ ఓపెన్ ది ఐస్ అని నెమ్మదిగా చెప్తూ ధ్యాన స్థితి నుంచి బయటికి తీసుకొచ్చేవాళ్ళు. అది గుర్తొచ్చి అలా చెప్పంగా 20 నిమిషాలకి మన స్వాధీనంలోకి వచ్చేసింది. ఈ లోపు మా మేడం వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలే. ఇంకా రాత్రి అయిపోయింది, రాత్రి 8 అయిపోయింది. ఇంకప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేం కదా, పక్క రోజు వెళ్ళి మా గురువు గారిని అడిగా, అమ్మ నిన్న మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ ఎత్తలేదంటే నెట్ కు పెట్టుకుంటాను రా అమ్మ మేము అనింది. ఈ మాదిరిగా జరిగిందమ్మా, పాప ఇలా అయిపోయింది, నాకు భయం వేసిపోయింది, నేను చచ్చిపోతుంది అనుకున్నాను. తెలియదు కదా ధ్యానం గురించి, ఇట్లా తిరిగిపోయి చచ్చిపోద్దేమో అనుకున్నాను. కానీ బై లక్ ఏం కాలేదన్నమాట, మామూలు స్థితికి వచ్చింది. అప్పుడు మా గురువు గారు వేరే ధ్యానం వాళ్ళు కూడా మా గురువు గారి దగ్గరికి వచ్చేవాళ్ళు. సహజ యోగా ధ్యానం అనే వాళ్ళు 3 వచ్చేవాళ్ళు. వాళ్ళని అడిగారు, మీ ధ్యానంలో ఈ ఈ అమ్మాయి చెప్తుంది కదా, వీటిని ఏమంటారు అని అడిగారు. అని అంటే వాటిని ముద్రలు అంటారమ్మా అన్న. ముద్రలు అంటే అని అన్నా నేను. అని అంటే మనకి 18 రకాల ముద్రలు ఉన్నాయి. చిన్మయ ముద్ర, బాబా ముద్ర, ఇట్లా రకాల పేర్లు ఉన్నాయి. వాటిట్లో ఈ లాస్ట్ది వచ్చి ఇది ఒక ముద్ర అన్నమాట. మనకి పత్రిజీ గారు నేర్పించిన ముద్ర ఇది. పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలగలిసి ఈ భావన, మనకి నాభి దగ్గరికి చేతులు పెట్టుకుంటాం కాబట్టి అక్కడ ఒక భావన మండలం అనేది ఉంటుంది. అక్కడ ఆ భావం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ ముద్ర యొక్క అర్థం అది లాక్ సిస్టమ్ అన్నమాట, ఎనర్జీ బయటికి పోకుండా. అప్పుడు ఎందుకు వచ్చిందమ్మా అలా అని అడిగాను. అని అంటే అప్పుడు ఆడన్నారు, మీరు గత జన్మల్లో యోగం చేశారు, యోగులు మీరు అని. యోగులంటే కూడా తెలియదు నాకు అప్పుడు, జీరో నాలెడ్జ్ అన్నమాట. అంటే ఫోన్లు లేవు కదా, అందువల్ల ఏమీ తెలియదు. అంతనే అంటే అమ్మ అన్న. ఆవిడ నాకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఈ రోజు ఒక నవార్ మంచం ఉంది, వాళ్ళ మంచం అల్లుకోవాలనుకుంటావు, ఆ మంచం స్టార్ట్ చేస్తావు, సగం అల్లుతావు, రాత్రి అయిపోతుంది, మళ్ళీ మిగతా సగం పక్క రోజు అల్లుకోవాలి. పక్క రోజు స్టార్టింగ్ మొత్తం ఇప్పేసి స్టార్టింగ్ నుంచి అల్లుకుంటావా, సగం నుంచి అల్లుకుంటావా అని అన్నారు. ఏమన్నా పిచ్చిదాన్న ఏంది, ఇప్పేసి అల్లుకోవడానికి సగం నుంచే అల్లుకుంటాను అన్నాను. అలాగే గత జన్మలో మీరు యోగం చేసి, అంటే హఠయోగం చేసిన వాళ్ళమంట, అందుకని ఆ ముద్రలు వచ్చాయంట. ఆ చేసి మీ జన్మ చాలించారు, అందుకనే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయంగానే దాన్ని కనెక్ట్ అయ్యారు. ఈ జన్మలో కాదు, మీరు గత జన్మల నుంచే ఉంది. ఆవిడ ఫస్ట్ నుంచి చెప్పేది, ఇంత ముందు జన్మల్లోనూ నా దగ్గరికి వచ్చేదానివి అని చెప్తుంటే భయం వేసి 4 రోజులు పోలా ఆమె దగ్గరికి. ఈమెందో జన్మలు అంటుందిరా నాయన అని. ఇప్పుడు ఈ వివరణ ఇచ్చాక అప్పుడు ఓకే అని నమ్మాను అనమాట. తర్వాత నేను ధ్యానంలో వీళ్ళతో ఎప్పటి నుంచి ప్రయాణం అనేది తెలుసుకోవడం, 4 జన్మల నుంచి వాళ్లే గురువులుగా ఉండడం, తర్వాత నెక్స్ట్ 3 జన్మలు కూడా మళ్ళీ వాళ్లే గురువులు అనమాట నాకు. అట్లా ఏంటంటే మళ్ళీ పత్రిజీ గారు వచ్చేటప్పటికి ఆయన అడిగిన వాటికన్నీ సమాధానం, అంటే తాడై ఓపడవడం, తాడై విజన్స్, దేవుళ్ళని చూడటం, వాళ్ళతో మాట్లాడడం, గతం తెలుసుకోవడం, భవిష్యత్తు తెలుసుకోవడం, క్వశ్చన్ లోపలికి వేసుకోగానే పిక్చర్ వచ్చేసేది. అట్లా అన్ని ఒక్కొక్క స్థితి నెమ్మదిగా దాటుకుంటూ వెళ్ళానమాట. ఆ అనుభవాలు చెప్పాలంటే చాలా టైం అవుతుంది. ఈ రోజుకి ఇంతవరకు చాలు, మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. సరే, ఎవరైనా ఈ ప్రపంచాన్ని చూస్తున్నారంటే ఈ జగత్తు ఆత్మకు భిన్నంగా వేరుగా తాను చూచుటలేదు. ఆత్మకు భిన్నంగా చూచుటలేదు అంటే మనం ఈ జగత్తులో ఆ పదార్థాలని, ప్రపంచాన్ని చూస్తున్నామే గాని అవన్నీ కూడా ఆత్మ పదార్థాలే అని మనం చూచుటలేదన్నమాట. కేవలం ప్రపంచాన్ని ప్రపంచంగానే చూస్తున్నాం. ఇప్పుడు మనమే చూడండి, మనుషులందరినీ చూస్తున్నాం గాని వాళ్ళలో ఆత్మ పదార్థాన్ని చూస్తామా? వాళ్ళ సంస్కారాలని చూస్తాం కదా. వీళ్ళంతా నాతో నేనెలా ఆత్మ పదార్థాన్ని, వాళ్ళు కూడా ఆత్మ పదార్థమే అనే భావంతో చూడము. ఆ భావన వచ్చినప్పుడు ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద మోహము ఉండదు. ఆత్మతత్వంలోకి వెళ్ళాక అంతా సమానంగానే కనిపిస్తుంది. పేదవాడు, గొప్పవాడు, ఈ మతం వాడు, ఆ మతం వాడు అనే భేదభావము ఉండదన్నమాట. కానీ మనం ఏం చూస్తున్నాం? శరీరంతో చూస్తున్నాం, ఆత్మతో చూడట్లేదన్నమాట. ఎవరైనా ఆత్మను చూచినప్పుడు ఈ జగత్తు అతనికి కనిపించదు. ఆత్మతత్వంతో చూస్తే ఈ జగత్తు ఏం కనిపించదు, అంతా బ్రహ్మమయంగానే కనబడుతుంది. అంటే అహం బ్రహ్మాస్మి, అంతా నేనే, నేనే అంతా.
అంటే ఈ బయటికి చూసామనుకోండి అందరిలో మనం కనిపిస్తాం, మన లోపలికి చూసుకున్నాం అనుకోండి మనలో అందరు కనిపిస్తారు. దాన్ని అహం బ్రహ్మాస్మి అని అంటారు అనమాట. మనసు అంటే అహం తలెత్తగానే శరీరమే తానని భ్రాంతికి లోనగును, అప్పుడే ఈ జగత్తు నిజమని పొరబడును. మన మనసు ఎప్పుడైతే పనిచేస్తుందో ఇది ప్రపంచం అని అనిపిస్తూ ఉంటుంది. ఈ మనస్సును ఎప్పుడైతే పక్కకు తప్పిస్తామో ఇది అంతా చైతన్యమే, అంతా ఆత్మ పదార్థమే. ప్రతి దానిలో ఆత్మతత్వాన్ని చూడడం అంటే చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు, మనుషులు అన్నింటిలో ఆత్మతత్వాన్ని చూడటమే చేస్తామన్నమాట. అహం తలెత్తిన దుర్ఘటనల పరంపర అదృశ్యమగును. అహం యొక్క ఉదయమే అజ్ఞానము. ఎప్పుడైతే మనలో అహం అనేది తలెత్తుతుందో అంటే మనసు పని చేస్తూ ఉంటుందో దుర్ఘటనలు పరంపర అదృశ్యమగును. అంటే ఆ జరిగేటివన్నీ మన కంటికి కనబడుతూ ఉంటాయి. ఆత్మతత్వంలో ఉంటే ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అక్కడ అది కరెక్ట్ గా జరిగింది అనే భావంలోకి వస్తాం. ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా జన నష్టం జరిగిందంటే అయ్యో అయ్యో అంటాం. తుఫాన్ వచ్చి వరదలు వచ్చి కొట్టుకుపోయినా, భూకంపాలు వచ్చినా, అగ్నికి ఆహుతైనా గాని మామూలు మనసుతో చూసినప్పుడు అయ్యో అన్యాయంగా అక్కడంతా బలైపోతున్నారే అనిపిస్తుంది. అదే ఆత్మతత్వంతో చూసినప్పుడు సృష్టిలో నాశనం అనేది లేదు, మార్పు. అంటే ఒకదాని నుంచి ఒకటి శక్తి మారుతూ ఉంటుంది. ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుందో అక్కడ ఆ నష్టం అనేది జరుగుతుంది. ఆస్తి నష్టం కావచ్చు, జన నష్టం కావచ్చు. ఆ నెగిటివ్ ని వీలైనంత వరకు భూమాత భరిస్తుందంట. భూమాత భరించలేనప్పుడు మాత్రం తనని తాను విదిల్చుకుంటుందంట. విదిల్చుకున్నప్పుడు భూకంపాలు వస్తాయి అన్నమాట. అక్కడ అప్పుడు ఆ భూకంపాలు వచ్చినప్పుడు ఏమవుతుంది, వరదలు కానీ భూకంపాలు వచ్చినప్పుడు మిగతా వాళ్ళల్లో అంత ఆత్మ చైతన్యం యాక్టివేట్ లోకి వస్తుంది. యాక్టివేట్ లోకి వచ్చి సహాయం చేయడానికి పరిగెత్తుతారు. ఈ మంచి మనుషులే కదా పరిగెత్తుతారు. ఆ మంచి మనుషులు పరిగెత్తినప్పుడు ఏమవుతుంది, అక్కడ నెగిటివ్ పోయి పాజిటివ్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, వరదలు వచ్చాయంటే మన ఇళ్లలో ఉండే పాత బట్టలన్నీ ఇస్తాం, వాళ్ళు అనౌన్స్ చేసుకుంటూ వస్తారు. ఏముంటే అవి ఇవ్వండి. ముఖ్యంగా దివిసీమ జరిగినప్పుడు కావచ్చు, విశాఖపట్నం వరదలప్పుడు, తుఫాన్లప్పుడు కావచ్చు, ఇటువైపు అంతా కూడా వచ్చారనమాట కలెక్ట్ చేయడానికి. ఎంత కర్కోటకులు కూడా కనీసం ఒక సేరు బియ్యమైనా ఇస్తారు వాళ్ళకి. వాళ్ళు వాడుకొని బట్టలు ఇవ్వడము, అంతో ఇంతో డబ్బులు ఇవ్వడం. అంటే అప్పుడు మనలో అసలైన చైతన్యం వస్తుంది అనమాట. అప్పటిదాకా కప్పు పెట్టినాటిది, నేను నాది అనే స్వార్థంతో ఉన్నాటిది ఎక్కడైనా ఒక విపత్తు జరిగినప్పుడు మనలో ఆత్మతత్వం మేల్కొని వాళ్ళకి సహాయం చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనే అక్కడ ఉన్న నెగిటివ్ అంతా తుడిచిపెట్టిపోయి పాజిటివ్ ఏర్పడుతుంది. కాబట్టి మనం చూసే దృష్టి, మనం ఆత్మతత్వంతో చూస్తే అక్కడ వినాశనం జరగడం కరెక్టే. అక్కడ నెగిటివ్ ఎక్కువైపోయింది కాబట్టి వినాశనం జరగడం కరెక్టే. ఇప్పుడు ఒక పిల్లాడు చెప్పిన మాట విండు, వాడిని కొట్టడం కరెక్టే. కన్న తల్లికేమో కరెక్టు, నానమ్మకేమో బాధ, వాడిని కొట్టేస్తుందే చంపేస్తుందే అంటారు. కానీ కన్న తల్లి ఏమంటుంది, దెబ్బ పడితే గాని వాడు మాట అంటుంది. కాబట్టి కొట్టడం కరెక్టే అనమాట. ఈవిడ ప్రేమతత్వంతో చూస్తుంది, ఈమె వీడి భవిష్యత్తు చూస్తుంది. విషయం ఒక్కటైనా చూసే విధానంలో మార్పు వల్ల కర్మ అనేది ఏర్పడుతుంది. ప్రతి వ్యక్తి తనను దేహముగా భావించి దుఃఖములకు లోనగుచున్నాడు. నేను ఈ దేహం అనే భావన ఉండడం వల్ల నీకు దుఃఖం వస్తూ ఉంది. నేను దేహం కాదు, ఆత్మతత్వంలో ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, ఏముంది దీన్ని దాటేస్తాం, కొన్ని రోజులు అనుభవిస్తాం దాటేస్తాం అని అంట. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి వాళ్ళమ్మ మంచి గైడెన్స్ అన్నమాట. ఆవిడ ఆ యుద్ధం వచ్చినప్పుడల్లా ఆవిడ, నాన్న ఏం కాదు నాన్న, నువ్వు ధైర్యం చేయి, ముందుకు వెళ్ళు అని ధైర్యం చెప్తూ ఉంటే వెళ్ళిన ప్రతిసారి గెలుస్తూ ఉంటాడు. ఇంకా ఆమె చివరి దశకు వచ్చేస్తుంది. ఒక స్వామీజీ దగ్గరికి పంపిస్తుంది. ఇక నుంచి స్వామీజీ ఎలా చెప్తే అలా విను అని అంటది. ఆయన ఏం చేస్తాడంటే కొన్ని కాగితాల మీద మాటలు రాసి వాటినన్నింటినీ సీల్ చేసేసి రాజు చేతిలో పెడతాడు. రాజా, నీకు ఎప్పుడైతే కష్టం వస్తుందో, కష్టం వచ్చినప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూడు అని చెప్తాడు. ఆయన యుద్ధం వస్తుంది అని చెప్పి ఈ వీళ్ళు ఉంటారు కదా, వేగులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పంగానే ఆ స్వామీజీ ఇచ్చిన కాగితం ఓపెన్ చేస్తే ఇది కూడా దాటిపోతుంది అని ఉంటుంది. అంటే దీన్ని జయించేస్తావు అని అర్థం.
స్వామీజీ మాట ఇచ్చాడు కదా నేను జయించేస్తానని వీరోచితంగా పోరాడతాడు, బ్రహ్మాండంగా ఆ, విజయంతో తిరిగి వస్తాడు. అట్లా 4-5 సార్లు జరుగుతుంది. అప్పుడు ఆయనకి డౌట్ వస్తుంది, ప్రతిసారి ఇదే మాట వస్తుంది, అసలు ఈయన మిగతా వాటిలో ఏం రాశాడని ఓపెన్ చేస్తే అన్నింటిలోనూ అదే రాసి ఉంటుంది. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, మనం పాజిటివ్ గా, ధైర్యంగా, నమ్మకంగా ఉంటే ఎప్పుడు విజయం మన పక్కనే ఉంటుంది అని నమ్ముతాడనమాట. అట్లా ఏంటి అంటే ప్రతి వ్యక్తి తాను దేహం అని భావించి దుఃఖానికి లోనవుతూ ఉంటాడు. ప్రతి వ్యక్తి అంతర్ముఖుడై ఆత్మను తెలుసుకోవడమే ఈ జన్మలోని అసలైన ప్రయోజనము. ఇది తప్ప ఈ జన్మకు మరొక కార్యము చేయు పని లేదు. ప్రతి వ్యక్తి అంతర్ముఖమై ఆత్మను తెలుసుకోవడమే అంటే మనం సంకల్పం చేసుకోవాలి, ఈ జన్మలోనే నేను ఆధ్యాత్మికంగా అత్యున్నతంగా ఎదగాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా అత్యున్నతంగా ఎదిగావో ప్రాపంచికాలన్నీ వాటి తోకలన్నమాట. అంటే మనకు ఎప్పుడు ఎక్కడ ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ భగవంతుడు మనకి అందజేస్తూ ఉంటాడు. ఈ విషయంలో మాత్రం నేను ప్రాక్టికల్ గా సక్సెస్ అయ్యాను అనమాట. ఎప్పుడు ఏం అవసరమైనా నేను అలా అనుకుంటే చాలు, అవన్నీ అత్యంత తొందరగా నాకు ఏర్పడిపోతూ ఉంటాయి. ఒకసారి ఒక మాస్టర్ గారు వచ్చారు క్లాస్ చెప్పడానికి. ఆయన అన్నారనమాట, ఉదయం అంతా క్లాస్ ఇచ్చి మధ్యాహ్నం సెషన్ లో ఒకే ఒక్క కోరిక, మీరు ఏదైనా సరే ఒక్క కోరిక కోరుకోవాలి, మీరు కోరుకున్న ప్రతి కోరిక అంటే ప్రతి ఒక్కరి కోరిక ఆ ఒక్క కోరిక మాత్రమే తీరుస్తాను అన్నాడు. అనేసరికి ఆ భోజనం అయిపోయాక అందరు నా చుట్టూ చేరారు. సంధ్యా చెప్పు, నువ్వు సీనియర్ కదా, సంధ్యా చెప్పు ఏం కోరుకోమంటావు అని. మీకేం కావాలో నాకెట్లా తెలుస్తుందమ్మా, అసలు మీకేమేం కావాలో చెప్పండి అంటే, ఒక ఆమె డబ్బు కావాలంటే, ఒక ఆమె ఆరోగ్యం కావాలంటే, ఒక ఆమె ఇంకోటి అంతేగాని ఎవ్వరు ఆత్మజ్ఞానం కోరుకోలే. అప్పుడు నేనైతే ఏం కోరుకుంటానో తెలుసా అన్నా. చెప్పు అని అన్నాడు. ఆధ్యాత్మికంగా అత్యున్నతంగా ఎదగాలి అని కోరుకుంటాను అన్నాడు. వామ్మో, ఇట్లా కూడా కోరుకోవచ్చా అన్నారు. అంటే చూడండి, తెలీదు చాలా మందికి. అప్పుడు చెప్పా వివరణ, మీరు ఆధ్యాత్మికంగా ఎదిగారంటే ఆటోమేటిక్ గా ఈ ప్రాపంచికం అంతా తోక ఊపుకుంటూ మీ చుట్టూతా తిరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ పీఠాధిపతి ఉన్నాడండి, స్వామీజీ ఉన్నాడండి. ఆయన ఎక్కడికైనా కానీ దానికి దీనికి పరిగెత్తాడా, ప్రపంచం అంతా ఆయన దగ్గరికి వస్తుంది. అవునా కదా? ఆయన వద్దన్నా డబ్బు ఇచ్చిపోతారు, బంగారం ఇచ్చిపోతారు, వసతులన్నీ కల్పిస్తారు. అంటే చూడండి, ఆ ఆ వ్యక్తి యొక్క ఎనర్జీ ఇంపార్టెంట్, కానీ డబ్బు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు. అల్టిమేట్ అది కావాలి మనకి. మన కోరిక ఏంటంటే అల్టిమేట్ ఏంటంటే ఆధ్యాత్మికంగా అత్యున్నతంగా ఎదగాలి. ఆ సంకల్పం చేసుకొని ప్రతిరోజు సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా అందరూ ఎదుగుతారు. ఎందుకంటే ఈ విశ్వంలో ప్రతి ఒక్కరూ భగవంతుడికి సమానమే. నీలో వర్త్ ఉంటే నువ్వు ఒక అడుగేస్తే భగవంతుడి 9 అడుగులు వేయడానికి రెడీగా ఉన్నాడు. పైన ఆస్ట్రల్ మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు మనకు చేయి అందించడానికి. కానీ మనం ఏం చేస్తున్నాం, బాహ్యమైన కోరికలు కోరుకొని ఇక్కడికే పునరపి జననం పునరపి మరణంలో ఉన్నాము. అది కొంచెం పక్కన పెట్టి ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే సంకల్పం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి, ఆచరించాలి. ప్రతి వ్యక్తి జ్ఞాన స్వరూపుడే. జ్ఞానం అన్నది ఏమీ లేదు. జ్ఞానము సులువుగా అనుభవంలోనికి రావడం మాత్రం జరగదు. మనకి అనంతమైన జ్ఞానం ఉందండి లోపల. అయితే మానవ జన్మకు వచ్చిన తర్వాత మరుపు అనేది, అంటే ఆ మొత్తం జ్ఞానము ఉంటే అనుభవం అనేది అనుభవించలేము. ఆత్మస్థాయిలో ఉన్నప్పుడు ఒక మామిడి పండు తినాలి అని ఆత్మ అనుకుంది అంటే నేను తినాలి అనుకోగానే తినేసి ఉంటది. కనీసం రుచికి ఏం తెలియదు దానికి. ఒక వస్తువుని పట్టుకోవాలి అని అనుకుంటూ ఉండగానే వస్తువుని పట్టేసుకుంటుంది. ఆ వస్తువు పట్టుకోవడానికి రాదు, ఆ వస్తువులోకి చేతులు వెళ్ళిపోతాయి దానికి. అంటే అనుభూతి అనేది ఉండదు ఆత్మకి, అనుభవం అనేది ఉండదు. మనం ఎందుకు భూమి మీద కోసం వచ్చాము అని అంటే జ్ఞానము ప్లస్ అనుభూతి, అనుభవం కోసం ఈ 3rd డైమెన్షన్ లోకి రావడం జరిగింది. అందుకని ఏంటంటే మనకి అనంతమైన జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని ఏం చేసాం, దాచిపెట్టేశాం లోపల, అంతరంలో దాచిపెట్టేశాం. జన్మల తరబడి దాని మీద కంబళి వేస్తూ వచ్చేసాం.
వేసింది మనమే కాబట్టి తీయాల్సింది కూడా మనమే. గురువు నీకు రూమ్ గేట్ వరకు తీసుకెళ్తాడు. ఆ గేట్ తీసి లోపలికి వెళ్లాల్సిన బాధ్యత నీదే. స్వామీజీ కూడా అదే చెప్తున్నారు. ప్రతి వ్యక్తి జ్ఞాన స్వరూపుడే. జ్ఞానం అన్నది ఏమీ లేదు. నిజంగా అయితే మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు. మనం అంటాం కదా, నేర్చుకోవడానికి వచ్చాం భూమి మీదకని. నేర్చుకునేది ఏంటి? మనసు. మన మనస్సు నేర్చుకుంటుంది. ఆత్మకి జ్ఞానంతో నిండుంటుంది ఆత్మ. దానికి నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే చైతన్య స్వరూపం అది. కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. అలాగే మోక్షం కావాల్సింది కూడా ఈ శరీరానికి అవసరం లేదు. ఆత్మకి మోక్షం కావాలంటే, ఆత్మకి మోక్షం అంటే సంపూర్ణమైన జ్ఞానం అనేది గుర్తు తెచ్చుకుంటే, అంటే మనం మర్చిపోయాం కదా ఆ జ్ఞానం. ఈ ధ్యానం ద్వారా ఆత్మ సంపూర్ణ జ్ఞానాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే మళ్ళీ జన్మకి రావాల్సిన అవసరం లేదు. జ్ఞానము సులువుగా అనుభవంలోనికి రావడం మాత్రం జరగదు. మనం మర్చిపోయిన జ్ఞానం అంత సులువుగా రాదు. ఎప్పుడైతే సాధన చేస్తామో గత జన్మల్లో జ్ఞానం అంతా యాక్టివేట్ లోకి వస్తుంది. మనకు చెప్తారు కదా, మన బ్రెయిన్ లో 1% మనం వాడేది, మిగతా 99% వాడట్లేదు. ఐన్స్టీన్ అంతటా ఆయనే 4% వాడింది. ఆయన బ్రెయిన్ ని దాచిపెట్టి ముక్కలు చేసి విదేశాలకు పంపించి పరిశోధన చేసి చూస్తే 4% ఆయన వాడింది. మనం 1% కూడా వాడటంలా. ఆ వాడిన 1% కూడా ప్రాపంచికత కోసం వాడుతున్నాం కానీ ఆధ్యాత్మికం కోసం అసలు నేనెవరు, ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, నేను వెళ్ళేదారి రైటా రాంగా అనేది 1,00,000 మందిలో పరిపూర్ణంగా జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఒక్కరేనంట. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా, జ్ఞానులు, ఆయన యోగులు జ్ఞానులు అంటే ఇష్టం అంటారు. అడుగుతారనమాట, కృష్ణ నీకు ఎవరంటే ఇష్టం అంటే, భక్తులు 4 రకాలు నాకు. భక్తులు అంటే భజించేవాళ్ళు, ఆర్తులు అంటే ఆర్తి అవసరమైనప్పుడు ఆర్తితో పిలిచేవాళ్ళు, అర్ధార్థులు డబ్బు కోసం పిలిచేవాళ్ళు, జ్ఞానులు, యోగులు. నాకు అందరికన్నా కూడా జ్ఞానులంటే ఇష్టం, యోగుల కన్నా కూడా జ్ఞానులంటే ఇష్టం, ఈ జ్ఞానం కోసం అన్వేషణ చేసే వాళ్ళంటే ఇష్టం అని స్వయంగా భగవద్గీతలో కృష్ణుడే చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనకి మనం ఇష్టం కావాలంటే ఏం చేయాలి? ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. దేహమే శవము, దానిలో స్మరణ ఉన్నంత వరకు ఎవరైనా ఆత్మజలముల స్నానం చేయాల్సిందే. అందువల్ల అందరూ శవవాహకులే. అంటే ఈరోజు ప్రాణం ఉంటే శివం అంటున్నాం, ప్రాణం పోతే శవం అంటున్నాం. మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ దేహం అనే భావన ఎప్పటి వరకు ఉంటుంది? నేను బతుకున్నాను సంస్మరణ, దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నంత వరకే ఉంటుంది. నిద్రలో ఉంటాము, దేహం ఉంటుంది, కానీ దేహం నేను అంటున్నామా? అనేవాడు లేరు. ఎందుకంటే మనసు పక్కకి వెళ్ళిపోయింది. మనలో పనిచేసే ఇంద్రియాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. అక్కడ ఏం లేదు, ఉన్నది మొత్తం ఆత్మ చైతన్యమే, శుద్ధ ఆత్మ చైతన్యం. మళ్ళీ నిద్ర లేసాక నిద్ర పట్టిందా అంటే పట్టింది అంటున్నాం. ఎలా అన్నాం అంటే బ్రహ్మాండంగా సుఖంగా హాయిగా ఉన్నాం అంటున్నాం. అక్కడ ఆస్తులు లేవు, తొడబుట్టినోళ్ళు లేరు, భర్త లేరు, బిడ్డలు లేరు, ఇళ్ళు లేవు, నగలు లేవు, ఏం లేకపోయినా ఆనందంగా ఉన్నాము అంటున్నాం. మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఒక్కొక్కటి మెలకువకి వచ్చేసరికి గుర్తొచ్చే కొద్దీ వెంటనే దుఃఖం స్టార్ట్ అవుతుంది. ముందు నిద్ర ఆడవాళ్ళకైతే పని టెన్షన్, భర్తను పంపించాలి, బిడ్డల్ని పంపించాలి, ఆ పని అక్కడ మిగిలిపోయింది, ఈ పని ఇక్కడ మిగిలిపోయింది, మనం చేయలేకపోతే వాళ్ళ మీద కోపావేశాలు వచ్చేస్తాయి. అంటే ఎప్పుడు వచ్చింది? ఈ మనసు అనేది పనిచేసినప్పుడే నీకు ఆనందం ఆవిరైపోయింది. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఆనందంగానే ఉన్నావు. నిద్రలో ఏ ఆనందం అయితే నువ్వు అనుభవించావో మెలకువ వచ్చిన తర్వాత కూడా ఆ ఆనందంలోనే ఉండేటట్లు నువ్వు సాధన చెయ్యి అని చెప్తారు. ఇంతకుముందు నేను కూడా ధ్యానంలోకి రాకముందు పని అంటే టెన్షన్ ఉండేది. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పూజల్లోకి వచ్చాను కాబట్టి మా గురువు గారు మంత్రం ఇచ్చారనమాట. ఆవిడ ఆ మంత్రం చేసుకుంటూ పని చేసుకుంటూ మంత్రం చేసుకుంటూ వేరే ఆలోచన లేకుండా ఉండేది. నెమ్మదిగా నింపాదిగా అనుకున్న టైంలో చక్కగా నీట్గా అంతా పని అయిపోయేది. పని ఆమె లేదు, పిల్లలకి ట్యూషన్ లేదు, చాకలామ లేదు, మళ్ళీ నేను ఇంట్లో పని చేసుకొని షాప్కి వెళ్ళాలి, మళ్ళీ ధ్యానం చేసుకోవాలి,
24 గంటలు బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నా నేను. ఇప్పుడు అన్ని సౌకర్యాలుండి నాకు ధ్యానం చేయడానికి టైం లేదు అంటున్నారు అందరూ. అసలు నా టైం టేబుల్ చెప్తే ఒక క్లాసులో వాళ్ళు షాక్ అయిపోయారు. చీకటితో 4 నుంచి 6 వరకు ధ్యానం, 6 నుంచి 10 వరకు అంట్లు, ఇళ్ళు, బట్టలు, టిఫిన్, వంట 10కల్లా చేసేస్తాను. షాప్ లో పనేమీ లేదు అని అంటే 10కి ధ్యానానికి కూర్చుంటాను. ఎప్పటి వరకు? 2 వరకు ఒకే సిట్టింగ్ 5 గంటలు. 11, 12, 1, 2 4 గంటలు ఒక సిట్టింగ్. 2కి మా వారు వస్తారు, ఆయనకి భోజనం పెట్టేస్తాను. మళ్ళీ 3కి ధ్యానానికి కూర్చుంటాను. 3 నుంచి 5 ధ్యానం. 5కి లేసి పిల్లలు వస్తారు, వాళ్ళకి టిఫిన్ చేసేసి ఆయనకి టిఫిన్ పంపించేసి మళ్ళీ 2 గంటలు కేటాయిస్తా, పిల్లలకి చదువు చెప్పాలి కాబట్టి. 7కి ధ్యానానికి కూర్చుంటా. 8 వరకు ధ్యానంలో ఉంటా. 8కి ఇంటికి వచ్చిన వాళ్ళకి క్లాస్ చెప్తా. 9, 9:30 వరకు. ఇన్ని పనులు చేసుకొని రోజుకి 9 గంటల నుంచి 10 గంటలు ధ్యాన స్థితిలో ఉండేదాన్ని. ఒకవేళ పని చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా పత్రిజీ గారు చెప్పినట్లు శ్వాసను గమనిస్తూ పని చేసుకోవడం. లేదు ఇంకా ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, మంత్రం చేసుకుంటూ పని చేసుకోవడం. అలా చేయబట్టి వెంటనే ఆ మెట్లు ఎక్కడం జరిగిందనమాట. ఏం చేయకుండా గంట అరగంట కూర్చొని నాకు అనుభవాలు రాలేదు, నేను అనుకున్నది జరగలేదంటే జరగదు. ఇప్పుడు ఒక టీవీ కొనాలంటే, ₹1,00,000 టీవీ కొనాలంటే నువ్వు ₹100 తగ్గించిస్తానంటే వాడు ఊరుకుంటాడా? లక్ష అంటే 1,00,000 ఇస్తేనే ఇస్తాడు. సరే టీవీ వాడెట్టో వ్యాపారం కాబట్టి కొంచెం ఆదాయం తగ్గించుకొని ఇస్తాడు. బస్సు టికెట్ వస్తుందా? ట్రైన్ టికెట్ వస్తుందా ₹1 తగ్గించినా? రాదు కదా. అలాగే నువ్వు అనుకున్న సంకల్పం నెరవేరాలి అంటే తగినంత ఎనర్జీ ఉంటేనే నెరవేరుతుంది, లేదంటే నెరవేరదు. చాలా మంది ఇక్కడ డ్రాప్ అయిపోతూ ఉంటారు. మేము అనుకున్నది కాలేదండి, అందుకే మేము మానేసామండి అని అంటుంటారు. కాదు, చివరి వరకు ప్రయత్నం చేయాలి, అప్పుడే విజయాన్ని సాధిస్తావు. ఎందుకు అంటే యాక్చువల్ వరల్డ్ లో పనులు జరుగుతూ ఉంటాయి. 90% అయిపోయి ఉంటది పని, నువ్వు ఆగిపోయేసరికి 10% వాళ్ళు ఆపేస్తారు. నువ్వు మళ్ళీ నీకై నువ్వు నమ్మకం పెంచుకొని మళ్ళీ ఆ పని స్టార్ట్ చేసినప్పుడు ఆ 10% ఎనర్జీ లెవెల్ సరిపోతే అప్పుడు వెంటనే అది సక్సెస్ అవుతుంది. కారణం ఏంటంటే ఏ దేవుడు కాదు, మన పనులు కాకపోవడానికి కారణం ఏ దేవుడు కాదు, మనం చేసే సాధన సరిగ్గా లేకపోవడమే. మనకి సేతు విజ్ఞానంలో కూడా ఒక పాయింట్ వస్తుంది. నువ్వు విన్న జ్ఞానము నీకు ప్రాపంచికంగా ఉపయోగపడటం లేదు అని అంటే నువ్వు చేసే సాధన కరెక్ట్ గా లేదని అర్థం. అదొక పాయింట్ అన్నమాట సేతు విజ్ఞానంలో. అంటే ఆ జ్ఞానాన్ని నువ్వు కరెక్ట్ గా దాన్ని ఫాలో అప్ చేయలేదు, అందుకే నువ్వు సక్సెస్ కాలేదు. కాబట్టి చివరి వరకు ప్రయత్నం చేయాలి. కొంతమంది అంటారు, అమ్మ ఒక్కసారి అనుకుంటే చాలు కదా సంకల్పం, ఆ రోజు ఎందుకు అనుకునేది అంటారు. నేనంటాను, మరి చెట్టు పాతావు, ఒకరోజు నీళ్లు పోయి నీకు అదే పెరిగి అదే కాయలు పండ్లు ఇచ్చేస్తుంది, అదెట్టా అంటారు. నిజంగా అయితే మన మీద మనకి సంపూర్ణ నమ్మకం ఉంటే ఒక్కసారి అనుకుంటే చాలు. కానీ ఇది మాయా ప్రపంచంలో ఉన్నాము, గమ్ముగుండదు మన మనస్సు, నెగిటివ్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ప్రతిరోజు అనుకోమంటాను. నువ్వు ప్రతిరోజు ఆ సంకల్పాన్ని అదే విధంగా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే నీ నుండి ఎనర్జీ రిలీజ్ అయ్యి నువ్వు అనుకున్న సంకల్పానికి బలం చేకూరుతూ ఉంటుంది. అలా ప్రతిసారి సంకల్పం రోజు అనుకుంటూ ఉండంగా నువ్వు అనుకున్న సంకల్పం చక్కగా సక్సెస్ అవుతుంది. మధ్యలో నెగిటివ్ వేయకూడదు, చాలా ఇంపార్టెంట్. మనం చేసే పొరపాటు ఏంటంటే మధ్యలో అవుతుందో లేదో అని అనుకుంటాం. అవుతుందో లేదో డౌట్ఫుల్, పైన పనులు ఆగిపోతాయి. వాళ్ళే నమ్మడం లేదు, ఎక్కడ పనులు అక్కడ ఆపేయండి అంటారు పై మాస్టర్స్. అంటే ఇప్పుడు ఉదాహరణ, ఒక ఇల్లు కావాలి అనుకున్నారు అనుకోండి, మీ ఇంటికి అవసరమైన వనరులన్నీ ఆ సంకల్పానికి సంబంధించిన దేవతలు, మన మాస్టర్స్ అంటాము, దేవతలు ఆ కేసును టేకప్ చేస్తారు. ఆ వాస్తవ రూపానికి కావాల్సిన వసతులన్నీ వాళ్ళు గ్యాదర్ చేసి మనకు అందివ్వడానికి ఆ ఎనర్జీని తీసుకొస్తూ ఉంటారు. మధ్యలో నువ్వు డౌట్ఫుల్ పడ్డావు అనుకో, వెంటనే వాళ్ళు ఏమంటారు, ఎక్కడ పనులు అక్కడ ఆపేయండి, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు అంటారు. అంతే, పని ఆగిపోతుంది. చాలా ఇళ్ళు చూడండి సగంలో ఆగిపోతాయి, మళ్ళీ ఎప్పుడుకో పూర్తవుతాయి. కారణం ఏంటంటే వీళ్ళ అపనమ్మకం, ఏ దేవుడో చేసింది కాదు. అప్పుడు మళ్ళీ వాళ్ళు పుషప్ అయ్యి మాలాంటి వాళ్ళు ఎవరో దొరికి మళ్ళీ పుషప్ అయినప్పుడు మళ్ళీ సక్సెస్ అవుతారు. ఎగ్జాక్ట్లీ ప్రాక్టికల్ గా ఇలాగే జరిగిందండి.
నేను ఇల్లు కట్టాలనే సంకల్పం చేసుకుని సక్సెస్ అయ్యాక చాలా మంది వచ్చి అడిగారు అనమాట. వాళ్ళకి నేను సంకల్పం రాసిచ్చేదాన్ని. ఈ సంకల్పం రాసివ్వడం అనేది కూడా నాకు ఎలా వచ్చింది అని అంటే, వెంకయ్య స్వామి జీవిత చరిత్ర చదివినప్పుడు ఆయన భక్తులకి వేలి ముద్రలేసి ఏదో ఒకటి చెప్తుంటే పక్కన వాళ్ళు రాసిచ్చేవాళ్ళు అనమాట. అది చదివా నేను. ఆయన అంటే గొప్పవాడు, ఆయన ఏమన్నా జరిగిపోతూ ఉంది, మనకు ఆ శక్తి ఎక్కడుంది, మనకు లేదు కదా, మనం మామూలు మనుషులం, మనం అంటే ఏం జరుగుతుంది అనే భావంలో ఎప్పుడు ధ్యానంలోకి రాకముందు అనుకునేదాన్ని. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా మీద నాకు నమ్మకం ఏర్పడిన తర్వాత, పిరమిడ్ కట్టాలన్న ఆలోచన వచ్చిన తర్వాత నేను సంకల్పం చేసుకున్నాను. ఇల్లు కట్టి పిరమిడ్ కడతాను అని చెప్పి విశ్వానికి ఒక లెటర్ పెట్టుకున్నాను. ఓ విశ్వమా, నాకు ఒక అందమైన ఇల్లు కావాలి. ఆ ఇల్లు ఎలా ఉండాలంటే విశాలంగా అన్ని వసతులతో అన్ని హంగులతో ఉండాలి, మంచి సెంటర్ లో ఉండాలి, అతి తక్కువ రేటుకి రావాలి. ఈ సంకల్పాన్ని మీరందరూ నాకు నెరవేరుస్తారని ఆశిస్తూ నా పేరు రాసుకున్నా. ఎండింగ్ లో ఏమని రాశాను, నేను ఈ విశ్వానికి ఉపయోగపడతాను ధ్యాన పరంగా, సేవ పరంగా, ప్లీజ్ మాస్టర్స్ హెల్ప్ మీ అని రాసి విశ్వానికి లెటర్ పెట్టుకున్నాను. ప్రతిరోజు అదే ఒక అద్దానికి అంటించేసాను అనమాట. రోజు రెడీ అవ్వడానికి అద్దం దగ్గరికి వెళ్తాం కాబట్టి ఆ సంకల్పం అనుకుంటాను, రెడీ అవుతాను, మళ్ళీ ధ్యానానికి కూర్చున్నప్పుడు ముందు అనుకుంటాను, ధ్యానం అయిపోయాక అనుకుంటాను, విజువలైజేషన్ చేసేదాన్ని ఇల్లు ఎలా ఉండాలి అని. అలా అనుకున్న తర్వాత నిజంగా అయితే నాకు ఇల్లు అవసరం లేదండి. నేను ది సీక్రెట్ సిడి చూసి మనం ఏది కోరుకుంటే అది వస్తుంది అనేది చూసి, వాళ్ళెవరో ధ్యానం చేయని వాళ్ళు కోరుకుంటే రంగాలైంది, ధ్యానం చేసే వాళ్ళం మనం కోరుకుంటే ఎందుకు రాదో చూద్దాము, ప్రాక్టికల్స్ చేద్దాము అని రాసుకున్నాను. నేను రాసుకున్న 3 నెలల తర్వాత పిరమిడ్ కట్టాలన్న ఆలోచన రావడం, ఉన్న ఇంటి పైన పిరమిడ్ కట్టడానికి వీలు కాదని మేస్త్రీలు చెప్పడం, దానికోసం స్థలం గ్యాదర్ చేయడం, నేను అనుకున్న రేటుకే స్థలం రావడం, ఆ స్థలానికి డబ్బులు కావాలంటే పొలం ఉంటే పలానా రేటుకి పొలం అమ్ముడు పోవాలనుకోవడం, అదే రేటుకి పొలం అమ్ముడు పోవడం, ఆ డబ్బు తీసుకొని ఇల్లు స్థలము పిరమిడ్ కట్టడం జరిగింది. నాది చూసి ఒక అమ్మాయి వచ్చి నాకు కూడా పొలం ఉంది, నాకు కూడా సంకల్పం రాసి ఇవ్వ అంటే రాసిచ్చాను. నువ్వు టార్గెట్ పెట్టుకో, మరి హయ్యర్ పెట్టుకోవద్దు. అంటే ఇప్పుడు 10 లక్షలు విలువ చేసేది 1 కోటి రావాలని పెట్టుకోవద్దు, రీజనబుల్ గా పెట్టుకో. ఎందుకంటే 1 కోటి రాదంటే వస్తుంది, టైం పడుతుంది. నువ్వు చేసే సాధన బట్టి, ప్రపంచ మార్కెట్ వాల్యూని బట్టి టైం పడుతుంది. అందుకని రీజనబుల్ గా పెట్టుకుంటే అట్లాగే పెట్టుకొని చేసింది. అనుకున్న 2 నెలల కల్లా అమ్మాయి అనుకున్న టార్గెట్ కి అది అమ్ముడైంది. మనము మనకేంటంటే బులవాటం ఎక్కువ. సక్సెస్ కాగానే వెంటనే అందరికి చెప్పేయాలి, వాళ్ళు పొగిడేయాలి మనకి, అప్పుడు ఆనందం అనమాట. అమ్మాయి ఏం చేసింది, అలా వేరే వాళ్ళకి చెప్పింది. వేరే వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు కూడా ధ్యానులే కానీ వాళ్ళు ఎందుకో అమ్మాయిని డిస్కరేజ్ చేశారు. వాళ్ళు ఇచ్చింది అడ్వాన్సే కదా, నువ్వు అడ్వాన్స్ ఇవ్వగానే అయిపోయిందని చెప్తున్నావే, ఏమో వాళ్ళు వద్దంటే ఏం చేస్తావు అన్నారు. లేదు, సంధ్య సక్సెస్ అయింది, నేను కూడా సక్సెస్ అవుతానని వాళ్ళకేమో చెప్పింది. ఇంటికి వచ్చిన తర్వాత ధ్యానానికి కూర్చోగానే వాళ్ళు అన్నమాట గుర్తుకొచ్చేదంట. నెమ్మదిగా వారానికల్లా పూర్తి డౌట్ లో పడిపోయింది. వాళ్ళు వద్దంటారేమో, అడ్వాన్స్ ఇచ్చేస్తారేమో, మా అడ్వాన్స్ మాకు కావాలంటారేమో, వద్దంటారా, యద్భావం తద్భవతి. 10వ రోజుకి ఫోన్ చేసి మీ స్థలం మాకొద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అన్నారు. ఇవన్నీ నాకేం తెలియదు, నేను ఇల్లు కట్టిస్తా ఉన్నాను. దారిలో కనిపించింది తను మేడం వాళ్ళ ఇంటికి వెళ్తూ. కంగ్రాట్స్ అని చెప్పాను. దేనికి అనింది. స్థలం అనుకున్న రేటుకి అమ్మావు కదా అన్న. అమ్మాము, కానీ ఇలా జరిగింది, అది సక్సెస్ కాలేదు అనింది. నేను అట్లా ఆలోచించి అప్పుడు అన్నాను, సంకల్పం చేసింది నువ్వే కదా, అవును. సక్సెస్ అయింది నువ్వే కదా, అవును. వికల్పం చేసింది నువ్వే కదా, అవును. ఫెయిల్ అయింది నువ్వే కదా, అవును. మళ్ళీ సంకల్పం చేయి. ఇవి జరిగినప్పుడు ఇది ఎందుకు జరగదని ఆలోచిస్తున్నావు, మళ్ళీ సంకల్పం చేయి. ఏమో ఇంకా ఎక్కువ రేటుకి పోవచ్చేమో, నీ అదృష్టం ఇంకా బాగుందేమో, ఎందుకు డల్ గా ఉన్నావు, చేయి ప్రాక్టికల్స్ అన్నాను. మళ్ళీ చేసింది. చేసినప్పుడు భర్తతో చెప్పింది, 10% నువ్వు పిరమిడ్కి ఇవ్వాలి అని చెప్పింది. అంతే అండి. ఫస్ట్ ఏమో 30 లక్షలకు అమ్ముడు పోయింది, తర్వాత 60 లక్షలకు అమ్ముడు పోయింది. చూడండి, ఇప్పుడు లోపం మనలో ఉందా, భగవంతుడు చేశాడా మనకి? మనలోనే కదా ఉంది. అనుకున్నట్లుగానే గూడూరు బుద్ధా పిరమిడ్కి వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది. నేను ఎవరైనా వచ్చి సంకల్పం రాసుకున్న వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ గా అది చెప్తాను.
నేను రాసిచ్చినంత మాత్రాన అవుతుంది అనే నమ్మకం పక్కన పెట్టండి. మీరు సాధన చేయాలి. మీది 90% అయితే నాది 10%. అంటే ఏదన్నా ఉంటే ఆ ఎనర్జీ లెవెల్ సరిపోకపోతే ఆ 10% నేను ఎఫర్ట్ పెడతాను. కాబట్టి ఏదైనా సరే మీదే, సక్సెస్ అయినా మీదే, ఫెయిల్యూర్ అయినా మీదే, నాకేం సంబంధం లేదు. నేను ఆ కర్మలో ఇరుక్కోను. ఎందుకంటే ఫస్ట్ లో తెలియక చాలా మందికి చేసి ఫైనాన్షియల్ పరంగా, హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అప్పుడు మా గురువు గారు అన్నారు, అమ్మా ఇబ్బంది మీద ఇబ్బంది వస్తుంది, నాకేంటో అర్థం కావట్లేదమ్మా అంటే ఆవిడ అన్నారు ఒకటే మాట, అందరి కర్మలలో వేలు పెడుతున్నావు నువ్వు, మరి నువ్వు కదిలిస్తున్నావు ఆ కర్మల్ని, నువ్వు తీస్తున్నావు కాబట్టి నువ్వే అనుభవించాలి అన్నారు. వామ్మో ఇంతుందా వెనక నాకు తెలీదు. అ- అప్పటి నుంచి నేను పాజిటివ్ తీసుకోవడం మొదలు పెట్టామంటే నెగిటివ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉంటుంది. నువ్వు బొమ్మ కావాలి నాకు బొరుసు వద్దంటే నాణ్యం చెల్లుతుందా? చెల్లదు కదా. నువ్వు మంచి కావాలి అని కోరుకున్నావు అంటే చెడు కూడా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా వచ్చి తీరుతుంది. విశ్వ నియమాలలో అదొకటి అనమాట. అక్కడి నుంచి నేను వాళ్ళ కర్మలో వేలు పెట్టను. సంకల్పం రాసిస్తాను, ఎలా చేసుకోవాలో చెప్తాను. సక్సెస్ అయినా నీదే, సక్సెస్ కాకపోయినా నీదే. చందా దగ్గరికి వెళ్ళాము మాకు సక్సెస్ కావాలేదు అని నా మీద అయితే పెట్టద్దని వాళ్ళకే వదిలేస్తానన్నమాట. విషయాన్ని వాళ్ళకే వదిలేస్తాం. అట్లా ఎంతో మంది ఇళ్ళు కట్టి, పిరమిడ్లు కట్టి, మీ నెల్లూరులో కూడా చైతన్య మర్కాబా పిరమిడ్ కట్టింది ఆ అమ్మాయి. చైతన్య సూళ్ళూరుపేట నుంచి నెల్లూరులో వసంతమ్మ అనే ఆవిడ ఉన్నారు. ఆవిడ కూడా వచ్చి అక్కడ పిరమిడ్ కట్టి క్లాసులు పెడుతుంది. వీళ్ళంతా నా దగ్గరికి వచ్చి సంకల్పం రాయించుకొని వెళ్ళిన వాళ్ళు. గుంటూరులో ఒకరు, హైదరాబాద్ లో ఒకరు, ఒంగోలులో ఒకరు. అంటే పిఎంసి ఛానల్ ద్వారా నెంబర్ వెళ్ళిపోయింది అనమాట. ఈ వాట్సాప్ లో ఎప్పుడైతే వచ్చాయో వాళ్ళు ఆ వాట్సాప్ నెంబర్ నేను ఫోన్ నెంబర్ ఇచ్చున్నా. అంటే ఎంతో మందికి ధ్యానంలో డౌట్స్ ఉండి చెప్పేవాళ్ళు లేక పాపం వాళ్ళు అక్కడక్కడే ఆగిపోతున్నారు. ఎప్పటికో నా దగ్గరికి వచ్చి, అంటే వేరే ఊర్ల నుంచి వెతుక్కొని రావడం అనేది కష్టం కదా. ఇప్పుడు ఫోన్ ఫెసిలిటీ వచ్చింది, వాట్సాప్, ఈ జూమ్ క్లాసులు వచ్చాయి కాబట్టి నేను పిఎంసి ఛానల్లో నెంబర్ ఇచ్చే, ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటేనే ఈ నెంబర్కి చేసి మీరు నాకు తెలిసిన వరకు చెప్తాను అన్న. అక్కడి నుంచి చాలా ఫోన్లు చాలా మంది చేశారు, ఎంతో మంది సక్సెస్ అయ్యారు. అంటే నేను చెప్పినందువల్ల కాదండి అక్కడ, కరెక్ట్ గా గైడెన్స్ ఇచ్చాము అంటే, ఆ జ్ఞానం వాళ్ళు తెలుసుకున్నారంటే, ఎవరి దగ్గర అయితే సరైన జ్ఞానం ఉంటుందో ప్రతి ఒక్కరూ సక్సెస్సే. అవాస్తవాన్ని కూడా వాస్తవం చేసే శక్తి మనకి ఉంది, అనంతమైన శక్తి ఉంది. ఎంతో మంది అన్ని విషయాలలో, వ్యాపారం కావచ్చు, ఇల్లు కావచ్చు, పొలాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, ఎన్నో సక్సెస్ అయ్యారన్నమాట. అట్లా ఈ జూమ్ ద్వారా మనం ఎంతో మందికి సబ్జెక్ట్ ఇస్తూ, వాళ్ళ ఆనందాన్ని మనం చూస్తూ, మనం ఆనందపడుతూ హ్యాపీగా జీవితాన్ని ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. టైం అయింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్జెక్ట్ కన్నా చూడండి, అందుకే నేను అనుభవాల ఆ లింక్ ఇస్తాను మేడం అని లేదండి చెప్పండి వింటారనేసరికి, అంటే అట్లా చెప్పుకుంటూ పోతే, అంటే నా దగ్గర సక్సెస్ అయిన కేసులు అన్ని కూడా ఇతరులకి జ్ఞానాన్ని అందించే కేసులు. వాటింట్లో పాయింట్స్ చాలా ఉంటాయన్నమాట. అందుకని ఏంటంటే వచ్చిన వాళ్ళకి చెప్తూ, సబ్జెక్ట్ ఇస్తూ, ఈ ఉదాహరణలు చెప్తూ ఉంటానన్నమాట. వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే కొంచెం మనం విపులంగా చెప్పాలి కదా, ఊరికి టూకీగా చెప్తే కాదు కదా. అందుకని నా దగ్గరికి వచ్చారంటే 2 గంటలు 3 గంటలు ఉంటే ఒక ఒక కొలిక్కి తీసుకొచ్చి వాళ్ళని వదులుతాను అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి అవకాశం ఉన్నప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తాను ఇది రమణ మహర్షి బోధనలు. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా రమణ మహర్షి బోధనలు, దాంతో పాటు రిలేటెడ్ గా, అవును మాస్టర్స్, అంటే సంకల్పం అంటే మనకి రావాల్సిన టైం వచ్చేసింది అని అంటే ఆటోమేటిక్ గా ప్రతిదీ కూడా సరిదిద్దుకోబడిపోతుందండి. అది ఒకరి ద్వారా అందుకుంటాం. ఈ జూమ్ లో ఎవరికి అవసరమో ఈ యొక్క జ్ఞానము, లేకపోతే ఇక్కడ యూట్యూబ్ కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చూసి ఎవరు అందుకొని వాళ్ళు చేయాలో, ఎవరి టైం వచ్చిందో తెలియదు కదా. సో అక్కడ వాళ్ళు దీంతో కనెక్ట్ అయ్యి ఆ జ్ఞానాన్ని నిజంగా నమ్మితే, అందుకే పత్రి సారు నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అని అంటారు. అంటే అవును. ఆ ధ్యానంలోకి రావడం కూడా అసలు నిజంగా మేడం, అసలు అలా అనిన తర్వాత అసలు ధ్యానాన్ని అన్వేషించాలి, అసలు ఇది ఏంటో లోతు, దీన్ని తెలుసుకోవాలి, దీని మర్మం తెలుసుకోవాలి అని మీరు రావడం, ఆ అనుభవం కూడా చాలా బాగుంది మేడం. అసలు చాలా బాగుంది మేడం. ఈ రోజు క్లాస్ మీ యొక్క అనుభవాలు చాలా చక్కగా చెప్పారు మేడం.